అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే స్వప్న, అవును నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ కాశీ మాత్రం డబ్బులకి ఆశపడు, జాబుకి ఆశపడు నాన్నని అరెస్ట్ చేయించాడు అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మనం ముందు ఈ విషయాలు తెలుసుకోవాలంటే అసలు కాశీ ఎవరి దగ్గర జాయిన్ అయ్యాడో అది తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక కార్తీక్ స్వప్నతో అంటూ ఉంటాడు, తన అకౌంట్లోకి ఎలా డబ్బులు వచ్చాయి, ఎవరు వేశారో ముఖ్యంగా అది తెలుసుకోవాలి స్వప్న అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే స్వప్న అయితే, బ్యాంకులో పనిచేసేది నా ఫ్రెండ్ అన్నయ్య, ఇప్పుడే దానికి కాల్ చేస్తాను అని స్వప్న అయితే కాల్ చేస్తుంది. అలా కాల్ చేసిన తర్వాత అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది, నీ భర్త అకౌంట్లోకి వైరా అనే అతను 5 లక్షలు అకౌంట్లోకి వేసినట్టు వస్తుంది, అతని పేరు వైరా అని చెప్పడంతో ఒకేసారి స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా, సరే అయితే అని ఫోన్ పెట్టేసి, ఎవరో వైరా అంటన్నయ్య, కాశీ దాంట్లో 5 లక్షలు అకౌంట్లో వేశాడు అని చెప్తూ ఉంటుంది స్వప్న. ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ షాక్ అయిపోతూ, అంటే కాశీని తన గుప్పెట్లో పెట్టుకొని నాన్నని అరెస్ట్ చేయించింది ఎవరో నాకు పూర్తిగా అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే స్వప్నతో, ఎవరన్నయ్యా అని అంటూ ఉంటే, వైరా అతను జ్యోత్స్న కంపెనీని ఎలాగైనా పడగొట్టి తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. నాన్న సీఈఓగా ఉంటే కుదరదని ఇప్పుడు కాశీని తన గుప్పెట్లో పెట్టుకొని జీఎం పోస్టుని తనకి ఇప్పించి ఇప్పుడు ఈ నాటకం మొదలుపెట్టాడు. ఇప్పుడే వాడి అంత తేలుస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే, ఆవేశంతో మనం తీసుకునే నిర్ణయం ఎన్నో అనర్థాలకి కారణమవుతుంది బావా, నువ్వు ఆవేశంతో కాదు ఆలోచన చెయ్యి, ఇలాగే నేను దూకుడుగా వెళ్ళి ఎన్నో సమస్యలు తీసుకొచ్చుకున్నాను అని అంటూ ఉంటే, సరే అయితే ఆలోచిస్తాను స్వప్న, నేను చెప్పినట్టు చెయ్యని తన ప్లాన్ అయితే చెప్తాడు కార్తీక్ అయితే. సరే అన్నయ్య, పద నేను ఇంటికాడ డ్రాప్ చేస్తాను అని అంటూ కార్తీక్ అయితే స్వప్నని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక కాశీ అయితే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్వప్నని తీసుకొస్తున్న కార్తీక్ని చూసి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇంకా, నమస్తే జిఎం గారు, కొత్తగా మీకు ఎవరో జనరల్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చారంట కదా, 5 లక్షలు అకౌంట్లో కూడా వేశారంట, సడన్గా పాపం నీ మీద ఎవరికింత ప్రేమ కలిగిందో, ఇప్పటి వరకు నిన్ను గుర్తించిన వాళ్ళు ఇప్పుడు ఎలా గుర్తించారో ఏంటో, ఎనీవే కంగ్రాచులేషన్ కాశీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. థ్యాంక్స్ బావా అని అంటూ ఉంటే, చూడు కాశీ, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, నీ మంచితనాన్ని నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని, నీకున్న వీక్నెస్ని అడ్డం పెట్టుకొని నిన్ను వాళ్ళ వైపుకి తిప్పుకొని నీతో ఆటలాడుతున్నారు, అది ఇప్పుడు నీకు అర్థం కాదులే, కానీ మా నాన్న నిర్దోషిగా బయటికి వచ్చిన తర్వాత దానికి కారణమైన తెలిసిన వాళ్ళని నేను మాత్రం క్షమించను. ఒకరిని మోసం చేసి సంపాదించే డబ్బు మనకి ఎన్నో రోజులు నిలవదు, అది గుర్తుపెట్టుకో అని చెప్తూ కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ అయితే కార్తీక్ మాటలకి తనలో అయితే భయం పట్టుకుంటుంది. బావ అలా మాట్లాడుతున్నాడేంటి, అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు కాశీ అయితే, నేను జాబ్కి వెళ్తున్నాను అని స్వప్నతో అంటూ ఉంటాడు. నువ్వెక్కడికి పోతే నాకెందుకు అని స్వప్న అయితే కోపంగా అంటుంది. నువ్వు భార్యవి కాబట్టి చెప్పాను, వినకపోతే నీ కర్మ అనుకుంటూ అక్కడి నుంచి కాశీ అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇక స్వప్న అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్కి ఫోన్ చేసి, కాశీ బయలుదేరాడన్నయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ కూడా కాశీని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. కాశీ వైరా ఆఫీస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక వైరా అయితే కాశీని చూసి, రండి సార్ రండి అని అంటూ లోపలికి అయితే పిలుస్తాడు. అలా పిలిచిన తర్వాత, ఈరోజే కొత్తగా జాయిన్ అవుతున్నావు, నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. వైరా అయితే, రేపటి నుంచి మళ్ళీ నువ్వు జ్యోత్స్న కంపెనీలో మనం షేర్లు అయితే తీసుకుంటున్నాం కదా, ఆ షేర్లు తీసుకున్న తర్వాత అవి కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు వైరా. ఇంతలో కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. ఇక వైరా,
అలాగే కాశీ ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే అంటూ ఉంటాడు వైరా అయితే కాశీతో, నీకు ఈ మేనేజర్ పోస్ట్ ఇచ్చి మీ మావయ్యని అరెస్ట్ అయ్యేలా చేస్తే జ్యోత్స్నా కంపెనీలో సగం షేర్లు కూడా ఇస్తానంది అని వైరా అయితే తన నోటితో నిజాన్ని బయటపెడతాడు. అప్పుడే ఇక అది తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అంటే వైరాతో చేతులు కలిపి కాశీని అడ్డుగా పెట్టుకొని మా నాన్నని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిందా అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంతకీ దిగజారిపోయిందా, వాళ్ళ నాన్న శత్రువైన వైరాతోనే చేతులు కలిపిందనమాట అని కార్తీక్ వెంటనే ఇక ఆ వీడియోని తీసుకొని శివనారాయణ ఇంటికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. ఏంటి బావా, ఎందుకు అలా అరుచుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి, నువ్వు దిగజారిపోయావని అనుకున్నాను కానీ మరీ ఇంత దిగజారిపోయావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే బావా మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ ఉంటే, నోర్మోయ్, ఇన్ని రోజులు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఎవరికైనా తెలిస్తే బాధపడతారు అని ఈ కుటుంబానికి తెలియకుండా దాచుకుంటూ వచ్చాను. కానీ ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఎంతకి దిగజారిపోయావంటే నీ కళ్ళ ముందే నువ్వు కుటుంబం నాశనం అవుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు. తాత, మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి కాశీని అడ్డు పెట్టుకొని జ్యోత్స్న ఆడిన నాటకం ఇది అని అంటూ వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ్ కూడా వీడియోని చూసి జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి, నా శత్రువైన వైరా దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు కాశీ జాబ్ గురించి మాట్లాడావు అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇక పారిజాతం అంటే పియ్యేగా ఉండడం కాశీ ఇష్టం లేక అలా చేస్తుంటుంది దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు నోరు ముయ్యి పారిజాతం, నోరు ఎత్తావంటే మాత్రం నీ చెంప కూడా పగులుతుంది. కాశీ దీనేమన్నా సొంత తమ్ముడా? అయినా కాశీ అంత దిగజారిపోయే జాబ్ ఏమన్నా చేస్తున్నాడా? కాశీ జాబు పోయి మరి ఇంట్లో కూర్చున్నప్పుడు అతను ఎవరినో గుద్ది పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు అలాగే జ్యోత్స్న పరిగెత్తుకుంటూ వెళ్ళిందా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. చెప్పు జ్యోత్స్న, కేవలం CEO పద నుంచి నిన్ను తొలగించామని ఇదంతా చేశావా అని అంటూ ఉంటే, లేదు తాత, CEO పదవుల నుంచి తొలగించారని కాదు, మా నాన్న బయటుంటే తన కుట్రలు బయటపడతాయని తను 50 కోట్ల స్కామ్ చేసింది కంపెనీలో. అది మా నాన్న నీకు సాక్ష్యాలతో సహా చూపిద్దామని అనుకున్నాడు. అది బయట పెడితే నువ్వెక్కడ తనని మెడబట్టుకుని బయటికి గెంటేస్తావని తను ఇంత కుట్ర చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అదంతా విని శివనారాయణ కుటుంబం షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.